మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అందులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. అజిత్ పవార్తో పాటు ఆ ఫ్లైట్లో మొత్తం 6 ప్రయాణిస్తున్నారు. 6 కూడా చనిపోయినారు. మృతుల్లో 2 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఒక అధికారి, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. హుటాహుటిన బారామతికి బయలుదేరారు పవార్ కుటుంబీకులు. ఉదయం 8:45 ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముంబైలో అరౌండ్ 7:30 ఆ టైంలో బయలుదేరింది ఫ్లైట్. మరి కాసేపట్లో బారామతికి ల్యాండ్ అవుతుంది, బారామతికి చేరుకుంటుంది అనుకున్న టైంలో 8:45 విమాన ప్రమాదం జరిగింది. కొద్దిసేపట్లో బారామతిలో ల్యాండ్ కావాల్సింది విమానం. కానీ లో విజిబిలిటీ కారణంగా ల్యాండింగ్లో సమస్యలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదంలో డిప్యూటీ సీఎం మరణించారు. ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 6 చనిపోయారు. చార్టర్డ్ ప్లేన్లో ఉదయాన్నే ముంబై నుంచి బారామతికి బయలుదేరారు అజిత్ పవార్. ల్యాండింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది అంటున్నారు. క్రాష్ ల్యాండింగ్తో అజిత్ పవార్ సహా 6 మృతి చెందినట్లు చెప్తున్నారు. ఉదయం 8:45 ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో ప్లేన్లో ఉన్న అందరూ చనిపోయినట్లు డీజీసీఏ ప్రకటించింది. అజిత్ పవార్ పర్సనల్ స్టాఫ్, సెక్యూరిటీ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. కూలిన ఫ్లైట్ డబుల్ ఇంజిన్ చార్టర్డ్ ఫ్లైట్ గా చెప్తున్నారు. ఇంజిన్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తినా 2వ ఇంజిన్ ఉంటుంది. కానీ ఈ ప్రమాదంలో క్రాష్ ల్యాండింగ్ కి కారణాలు ఏంటి అనేది తెలియాల్సింది. ఏటీసీకి ఎలాంటి సమాచారం ఇచ్చారు, సాంకేతిక లోపం తలెత్తని వెంటనే ఏటీసీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అవన్నీ తెలియాలంటే బ్లాక్ బాక్స్ ని రికవరీ చేసి అందు నుంచి సమాచారం రాబట్టాల్సింది. ఈ మధ్య కాలంలో వీఐపీల టూర్లు పెరిగాయి. చార్టర్డ్ ఫ్లైట్ల వినియోగం కూడా బాగా పెరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ లో చనిపోవటం చర్చనీయాంశంగా మారింది. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న ఫ్లైట్కి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా అని ఆందోళన వ్యక్తమవుతోంది. బేసిక్గా ముందుగానే చెక్ చేసుకొని అన్ని వెరిఫై చేసుకొని అప్పుడు బయలుదేరుతుంది ఫ్లైట్. కానీ మధ్యలో ఏమైంది, మార్గ మధ్యలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తింది, ఇవన్నీ కూడా తెలియాల్సింది. డీజీసీఏ ఒక ప్రకటన చేయాల్సింది. ప్రస్తుతానికైతే డీజీసీఏ చెప్పిన విషయం, ప్రమాదంలో 6 చనిపోయారు అని.